వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో మేము ఏం కొన్నామో చూపిస్తున్నాను. మెయిన్గా మేము కొన్న వాటిలో పెద్ద ఐటమ్స్ చూపిస్తున్నాను. లైక్ మేము కొన్నవి ఫ్రిడ్జ్ అండ్ కిడ్స్ కోసం కొన్ని అవుట్డోర్ టాయ్స్ అనేవి తీసుకున్నాము. వాటిలో కొన్ని ఐటమ్స్ మీతో పాటు షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేశాను. ముందుగా మాకు ఫస్ట్ ఫ్రిడ్జ్ అనేది డెలివర్ చేస్తున్నారు. అది ఒక చిన్న క్లిప్ తీశాను. వాళ్ళు పర్టికులర్గా ఒక టైం ఇస్తారనమాట. ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళు వచ్చి డెలివర్ చేసేసి ఎట్ ద సేమ్ టైం మనకి ఫ్రిడ్జ్కి కావాల్సిన అన్ని కనెక్షన్స్ పెట్టేసి మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారనమాట ఫ్రిడ్జ్ గురించి. అండ్ ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఇది ఓవర్ లుక్ ఫ్రిడ్జ్ది. చూడ్డానికి ఇది 4 డోర్ ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది 4 డోర్ ఫ్రిడ్జ్ కాదు, 3 డోర్ ఫ్రిడ్జ్. అండ్ ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ అనమాట ఇది. నేను ఇక్కడ మొత్తం ఓవర్ లుక్ అనేది చూపిస్తున్నాను. అండ్ దీంట్లో స్పెషల్ పాయింట్ ఏంటి అంటే, ఇలా మిర్రర్ దగ్గర మనం జస్ట్ ఇలా నాక్ చేస్తే, డోర్ నాక్ చేసినట్టు ఇలా మనకి లైట్ వెలిగి ఫ్రిడ్జ్ లోపల ఏమేమి ఉన్నాయి అనేవి మనకు ఫస్టే తెలిసిపోతాయి. దానికోసం పర్టికులర్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు వస్తున్న అప్గ్రేడ్ మోడల్ అనమాట. సో ఇలా నాక్ చేసినప్పుడు లోపల మనకి ఏమున్నాయి అనేవి కనిపిస్తాయి. ఇది సగం పార్టే అనమాట. జస్ట్ ఒక హాఫ్ పార్ట్లో ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ మెయిన్ లుక్ పైనుంచి చూస్తుంటే. ఇప్పుడు మెయిన్గా డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ పైనుంచి కింద నుంచి కూడా మనం డోర్ ఓపెన్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేసినప్పుడు హాఫ్ పార్ట్ వచ్చి మొత్తం ఫ్రిడ్జ్ అనమాట. లైక్ ఇందులో అన్నీ మనం నార్మల్గా పెట్టుకునేవి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మనం అన్ని కర్రీస్ పెట్టుకోవడానికి, ఎగ్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇది ఈ సెక్షన్ మొత్తం. అలాగా కింద వచ్చేసి చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను, మాయిస్ట్గా పెట్టడానికి, మాయిస్ట్ బ్యాలెన్స్ ఉండడానికి ఈ బాక్సెస్ అన్నీ ఇచ్చాడు. లైక్ ఫ్రూట్స్ కోసం, వెజిటేబుల్స్ కోసం. దీని పక్కనే వచ్చి ఫ్రోజన్ సెక్షన్. ఇది మొత్తం ఫ్రోజన్ సెక్షన్. మేము అసలు ఫ్రిడ్జ్ అసలు చూస్తుందే ఫ్రోజన్ సెక్షన్ కోసం. ఫ్రోజన్ సెక్షన్ మాకు చాలా పెద్దది కావాలి, లేకపోతే మాకు అసలు సరిపోదన్నమాట. మేము ఎక్కువగా ఫ్రోజన్ ఐటమ్స్ వాడుతూ ఉంటాము. అందుకోసం ఈ హాఫ్ పార్ట్ మొత్తం ఫ్రోజన్, హాఫ్ పార్ట్ వచ్చి ఫ్రిడ్జ్. చూసారా, ఇలా బీరువా లాగా ఉంటుంది బేసికల్గా. చూడ్డానికి 4 డోర్ అనిపిస్తుంది పైనుంచి, కానీ ఓపెన్ చేస్తే 2 డోర్స్, పైనుంచి ఇంకో స్మాల్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇందులో అన్ని గ్రోసరీస్, మిల్క్, కర్డ్, మనం డైలీ యూస్ చేసే బటర్, చీజ్ అలాంటివన్నీ పెట్టేశాను. అది మీకు జస్ట్ ఒక ఓవర్లుక్ చూపిస్తున్నాను. అన్నీ సెట్ చేసేసాక నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. లైక్ జ్యూసెస్ అని ఒక సైడ్, మిల్క్ ఒక సైడ్, ఇంకా యోగర్ట్ ఒక సైడ్, అలా పెట్టేసుకున్నాను అనమాట. అది జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, నేను అన్ని షెల్ఫ్స్కి షెల్ఫ్ లైనర్స్ అనేవి వేశాను. ఆ తర్వాతే నేను ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. బికాజ్ ఇది కొత్త ఫ్రిడ్జ్. అట్ ద సేమ్ టైం నేను పాత ఫ్రిడ్జ్లో కూడా ఇలాగే పెట్టుంటాను. అన్ని షెల్ఫ్స్కి ఆర్గనైజర్స్ వేసేసుకుంటే మనకి మిర్రర్స్ అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఇక్కడ నేను అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టినవి చూపిస్తున్నాను. సేమ్ టైం ఫ్రోజన్ సెక్షన్లో కూడా ఇక్కడ ఇది వచ్చి ఐస్ సెక్షన్. ఇందులో ఐస్ ఫామ్ అయితే అయింది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ వెజిటేబుల్స్ మనం కొన్ని కట్ చేసే జిప్లాక్లో పెట్టుకుంటాం కదా, అలాంటివి. అట్ ద సేమ్ టైం సమ్ అదర్ వెజిటేబుల్స్, సాంబార్ ప్యాకెట్స్ అని, లైక్ డ్రమ్ స్టిక్స్ అని, ఇలాంటివన్నీ ఇక్కడ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇండియన్ రిలేటెడ్ గ్రోసరీస్ అనమాట. సో ఇండియన్ షాప్స్ అన్నీ మేము కొన్ని ఇలా ఫ్రోజన్వి తెచ్చి పెట్టుకుంటాము. బికాస్ ఆఫ్ లాక్డౌన్, కరోనా వల్ల కూడా కొంచెం ఎక్కువే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ చాలా తక్కువ, బికాస్ ఫ్రిడ్జ్ వస్తుంది అని చెప్పి మేము చాలా తక్కువ ఐటమ్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేయాలి. ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేద్దామని చెప్పి తక్కువ ఐటమ్సే పెట్టుకొని ఉన్నాము. సో జస్ట్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు జస్ట్ ఒక లుక్ అనేది చూపిస్తున్నాను. అన్ని గ్రోసరీస్ పెట్టేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి. చూసారా మా కొత్త ఫ్రిడ్జ్ ఎలా ఉందో. మీకు కిచెన్ వీడియో చూపించినప్పుడు చెప్పాను కదా, నేను ఫ్రిడ్జ్ చూపిస్తాను అని చెప్పి. నేను అలాగే కొత్త ఫ్రిడ్జ్ చూపించేశాను, పాత ఫ్రిడ్జ్ కాకుండా. నాకైతే ఈ ఫ్రిడ్జ్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది, ఈ ఫ్రిడ్జ్ ఎలా ఉంది, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మా ఫ్రిడ్జ్ అనేది ఎలా ఉందో. అసలు పాత ఫ్రిడ్జ్ ఎందుకు తీసేసాము, అసలు ఎందుకు కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము, పాత ఫ్రిడ్జ్ ఎక్కడుంది అనేది చెప్తున్నాను. ఇది గరాజ్లో పెట్టించేసాము. నాకు యాక్చువల్గా ఈ పాత ఫ్రిడ్జ్ అన్న చాలా ఇష్టం, ఎందుకంటే ఫ్రోజన్ పార్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 3 డోర్ ఫ్రిడ్జ్ చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. నేను జస్ట్ ఫ్రోజన్ సెక్షన్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇది 2 టైర్ లాగా ఉంటుంది అనమాట. 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. మనకి ఎంత కావాలంటే అంత అన్నీ దాంట్లో పెట్టేసుకోవచ్చు. చాలా గ్రోసరీస్ అయితే పడతాయి.
యాక్చువల్గా నాకు చాలా బాగా ఇష్టం. మేము ఫ్రోజన్ కూడా ఎక్కువ ఉండాలి అని చెప్పి అలాంటి ఫ్రిడ్జ్ కోసం చూసాము. ఇది శాంసంగ్ ఫ్రిడ్జ్ అనమాట. అసలు ఎందుకు ఈ ఫ్రిడ్జ్ తీసేసాము అంటే లోపల మాకు కొంచెం ఐస్ ఫామ్ అయింది. ఆ ఐస్ ఫామ్ అవ్వడం వల్ల సరేలే ఇది పోతుంది అనుకుంటూ ఉన్నాం. కానీ అది పోకుండా బ్యాక్ సైడ్ ఆ ఐస్ ఫామ్ అయింది, డ్యామేజ్ చేసేసింది అనమాట. చూసారా, అది కాక మనం ఫ్రిడ్జ్ మూవ్ చేసి చూడం కదా, ఇలా చూసినప్పుడు ఇలా బ్యాక్ సైడ్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ ఐస్ ఫామ్ అయిన చోట. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక ఐస్ ఫామ్ అయితే మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఫస్ట్ అసలు ఎలా ఉంది, లోపల ఎంతవరకు ఫామ్ అయిపోయింది అనేది చూసుకోండి. అసలు ఇక్కడ మీకు గ్రోసరీస్ ఎందుకు ఉన్నాయి అని డౌట్ రావచ్చు. ఆ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 6 అవర్స్ తర్వాత ఈ గ్రోసరీస్ అన్నీ దాంట్లో పెట్టండి. అట్లీస్ట్ ఒక 6 అవర్స్ పాటు దాంట్లో ఐస్ ఇంకా వచ్చేసి ఎయిర్ అనేది మొత్తం ఫ్రెష్గా అవ్వాలి. ఆ తర్వాత గ్రోసరీస్ అనేది పెట్టండి అని చెప్పారు. అందుకోసం ఫస్ట్ గ్రోసరీస్ ఇక్కడ పెట్టేసి ఆ తర్వాత 6 అవర్స్ తర్వాత తీసుకెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. అసలు మేము ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఏ షాప్కి వెళ్ళాము అనేది చెప్తున్నాను. మేము వెళ్ళింది హోమ్ డిపో షాప్కి. ఇది ఫ్రిడ్జ్ అండ్ ఆల్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ దొరికే షాప్ అనమాట. మాకు యాక్చువల్గా నచ్చిన ఫ్రిడ్జ్ అయితే ఇది. నాకు ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకు అంటే ఇది వైఫై నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఫోన్లోనే చూసుకోవచ్చు ఎన్ని గ్రోసరీస్ ఉన్నాయి, ఎంత మిల్క్ ఉంది అనేది మనకి ఫోన్లోనే తెలిసిపోతుంది. కానీ మేము ఎందుకు తీసుకోలేదు అంటే ఇది కొంచెం వెడల్పు అనేది ఎక్కువ ఉందన్నమాట. ఎట్ ద సేమ్ టైం మేము వాటర్ ప్యూరిఫైర్ ఉన్నది తీసుకోకూడదు అనుకున్నాం. చాలా స్పేస్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట వాటర్ ఉంటే. అందుకోసం వాటర్ వచ్చేవి కూడా తీసుకోకూడదు అనుకున్నాము. ఇంకా వచ్చేసి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొత్తం మనకి ఫోన్ ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. చాలా అప్గ్రేడెడ్ వర్షన్. దాని పక్కనే వాటర్ సెక్షన్ కూడా ఉంది. ఇంకా వచ్చేసి సేమ్ మా పాత ఫ్రిడ్జ్ ఎలా ఉందో అలాగే ఉంది ఫ్రోజన్ సెక్షన్ మొత్తము. నాకైతే ఇది బాగా నచ్చింది. మేము ఇది తీసేసుకుందాం అనుకున్నాం. కానీ వెడల్పు చూస్తే మేము పెట్టే మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మా ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టే సెక్షన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్లో నుంచి బయటికి వచ్చేస్తుంది అనమాట. అంత వెడల్పు ఉంది. కొంచెం అట్లీస్ట్ మనం కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ అనేది. మరీ ఇలా గోడకి రబ్ అయిపోతే ఫ్రిడ్జ్ పాడవుతుంది, గోడ కూడా పాడవుతుంది కదా. అందుకోసం ఆ ఫ్రిడ్జ్ మేము క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఇలా గోడకు వచ్చి గుద్దేసుకుంటుంది అనమాట. పైన అయితే సరిపోయింది, కానీ పక్కన వచ్చినప్పుడు ఇలా అంతవరకు వస్తుందన్నమాట. అందుకోసం మేము ఆ ఫ్రిడ్జ్ తీసుకోలేదు. కానీ అదే మోడల్లో ఉన్నదే తీసుకోవాలి అని చెప్పి ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. లైక్ హాఫ్ సెక్షన్ ఇలా బయటకు కనిపిస్తున్నట్టుగా తీసుకున్నాము. ఆల్మోస్ట్ అలాగే ఉంది కదా, కానీ వైఫైతో అయితే రన్ అవ్వదు. ఇంకా కొన్ని ఫ్రిడ్జెస్ చూసాము ఇక్కడ. ఇదైతే 4 డోర్ ఫ్రిడ్జ్ అనమాట. పైన 2 డోర్స్, కింద 2 డోర్స్ ఉంటాయి. అందులో ఇది వాటర్ సెక్షన్ కూడా ఉంది. మాకు అంత నచ్చలేదు, మరీ ఎక్కువ డోర్స్ ఉన్నట్టు అనిపించేసాయి. అందుకోసం ఇది తీసుకోలేదు. కానీ చాలామంది అంటున్నారు ఈ ఫ్రిడ్జెస్ కూడా బాగానే ఉన్నాయి అని చెప్పి. బట్ నాకెందుకో అంత బాగా అయితే నచ్చలేదు. మా హస్బెండ్కి కూడా అంత బాగా నచ్చలేదు. ఇంకా అసలు ఈ షాప్స్లో ఏమేమి ఉంటాయో అనేవి చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ కుక్ టాప్స్ అండ్ ఇంకా వచ్చేసి ఓవెన్స్, దానికి కనెక్టెడ్గా ఉండేవే ఓవెన్స్, మైక్రోవేవ్స్, అసలు కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని ఒక లుక్ అనేది కూడా మనకు చూపిస్తారనమాట. లైక్ ఎలాంటి గ్రానైట్ వేసుకోవాలి, ఎలాంటి షెల్ఫ్స్ ఉంటే బాగుంటుంది, ఇంకా మన ఎక్విప్మెంట్కి ఎలాంటి ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి, షింక్ ఎంత మోడల్లో ఉండాలి, కొందరికి 2 షింక్స్ ఉంటాయి, కొందరికి సింగిల్ షింక్ ఉంటుంది. ఇలా చూసారా, వైట్ బోర్డ్స్ ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకుంటే బాగుంటుందో కిచెన్ అనేది చూపిస్తున్నారు. ఇది ఇంకో సైడ్ సెక్షన్ అనమాట. జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. అండ్ కిడ్స్ కోసం కొన్ని టాయ్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇదే ట్రంపులిన్. ఇది కిడ్స్ కోసం తీసుకున్నాము. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ నేను ఒక సజెషన్ చెప్పాలి అనుకుంటున్నాను. ఒక్క కిడ్ ఉన్న వాళ్ళు అయితే ఈ ట్రంపులిన్ తీసుకోవద్దు. ఎందుకంటే సింగిల్గా వాళ్ళు అసలు ఎంజాయ్ చేయరు. 2 కిడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎందుకు అంటే చిన్నోడు లేనప్పుడు పెద్దోడు అసలు ఆడాడనమాట. అందుకోసం చెప్తున్నాను. జస్ట్ వాళ్ళు ఆడేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ ఇద్దరు ఉంటేనే ఎంజాయ్ చేస్తారనమాట. అది చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ.
నేను మా హౌస్ బ్యాక్ యార్డ్ వీడియో తీసినప్పుడు కొంతమంది అడిగారు, ఇక్కడ ఇలా గ్రీన్ బెల్ట్ ఉంటే మీకు భయం ఉండదా, ఏమైనా యానిమల్స్ వస్తాయి అని చెప్పి. యాక్చువల్గా యానిమల్స్ వస్తూ ఉంటాయి, లైక్ డియర్స్ అని, కయోటీస్, ఫాక్స్ అలాంటివి మాకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ మాకు కొన్ని సేఫ్టీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అక్కడ, లైక్ ఇలా సోలార్ లైట్స్, రెడ్ లైట్స్ వాటిపైన ఫోకస్ అయ్యేలాగా ఇలా ఫెన్స్ మొత్తానికి ఇలాంటి సోలార్ లైట్స్ ఉన్నాయి. ఇది చూసారా, ఇది ఔల్ షేప్లో ఉన్నది. ఇది పెద్ద నాయిస్ చేసిద్ది అనమాట అలా యానిమల్స్ని చూసినప్పుడు. సో మాకు ఏం ప్రాబ్లం లేదు, ఇంత గ్రీన్ బెల్ట్ ఉన్నా కానీ అవి ఫెన్స్ దాటైతే రావు. సో మేము జాగ్రత్తగానే ఉన్నాము. అండ్ ఇంకా ఇది వచ్చేసి 4 కంబైన్డ్ ఉన్న టాయ్ అనమాట, లైక్ 2 స్వింగ్స్ ఎట్ ద సేమ్ టైం ఒక ల్యాడ్. మేము సేఫ్టీ కోసం కిడ్స్కి కింద మొత్తం ఇలా మ్యాట్స్ వేసేసి పెట్టామన్నమాట. యాక్చువల్గా ఇది బయట పెట్టుకోవచ్చు, లైక్ గ్రాస్లో పెట్టేయచ్చు. కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, బయటకి మాటికి వెళ్ళలేము. ఒకవేళ రెయిన్ పడినా కానీ వాళ్ళు ఆడుకోవడానికి కుదరదు కదా, అందుకోసం ఇక్కడ చిన్న చూసాడా, తన కోసం ఒక చిన్న స్వింగ్ కూడా ఉంది. తను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. సో ఇలా అన్ని మ్యాట్స్ వేసేసి ఇలా టాయ్ అయితే లోపల పెట్టేశాము, బ్యాక్ యార్డ్ ప్యాటియోలో లాగా. సో ఇద్దరైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం సేపు ల్యాడర్ అని, కొంచెంసేపు స్వింగ్ అని, కొంచెంసేపు సీసా అని, కొంచెం సేపు స్లైడ్ చేసుకోవడం అని చెప్పి అలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి మనం బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఇలా ఇంట్లోనే ఇది పెట్టుకుంటే ఇది 2 to 8 years వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మాకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. వీళ్ళిద్దరూ బాగా ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇది కొన్నప్పటి నుంచి అయితే మేము ఎక్కువ టైము బ్యాక్ యార్డ్లోనే ఉంటున్నాము. తన స్కూల్ అయిపోవడం, కొంతసేపు బయటికి రావడం, ఇలా ఆడుకోవడం, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేము కిడ్స్ సేఫ్టీ కోసం ఇలా మ్యాట్స్ అన్నీ పెట్టేశాం కాబట్టి వాళ్ళు పడినా ఏం కాకుండా సో జాగ్రత్తగా ఉంటున్నాము. కిడ్స్ అయితే ఇవి కొన్నప్పటి నుంచి ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దీస్ టాయ్స్ అనమాట. సో బాగున్నాయి. ఇంకా ఇది వచ్చేసి స్టడీ చైర్. తనకు యాక్చువల్గా స్టడీ టేబుల్ ఉండింది. అండ్ ఇది నాకు కొంచెం ఇంకా 5 years తర్వాత బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాము. ఎందుకు అంటే మెయిన్గా లైట్ బాగా ఫోకస్ అవుతుంది, ట్రేస్ ఉన్నాయి, మనకి ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చైర్ కానీ టేబుల్ కానీ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ లైట్ కూడా మనకి ఎంత హైట్లో కావాలి, ఎంత డౌన్లో కావాలి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టడీ టేబుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్కూల్ టైంలో బాగా యూజ్ అవుతుంది అనిపించింది. సో వన్స్ ఇది కొన్నప్పటి నుంచి తనకి కూడా కూర్చోవడానికి కూడా బాగుంది. పాతది కూడా బాగానే ఉండింది, బట్ ఇది కొత్తది కదా, సో కిడ్స్ ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత హ్యాపీగా ఉన్నాడో తను. అండ్ ఇంకా వచ్చి ఇవన్నీ థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో కొన్నవే ఇవన్నీ ఓపెన్ చేసి చూపించాలంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది కదా, అందుకని ఇప్పుడు చూపించట్లేదు. నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను ఇవన్నీ ఓపెన్ చేసినప్పుడు. అండ్ ఎట్ ద సేమ్ టైం కరోనా కదా, సో మేము కొంచెం 1 week తర్వాతే ఓపెన్ చేయాలని అలాగే పెట్టేస్తున్నాము. 1 week తర్వాత ఓపెన్ చేస్తాం. సో ఇది మా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ ఇన్ఫర్మేషన్. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను. ఇందులో ఉన్నది ఫుడ్ ప్రాసెసర్. ఇదైతే ఓపెన్ చేసి చూసాను ఎలా ఉంది అని చెప్పి, చాలా బాగుంది. ఇది మా థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ వీడియో, డీటెయిల్స్ వీడియో, లైక్ మేము కొన్న ఫ్రిడ్జ్ గురించి, కిడ్స్ టాయ్స్ గురించి. అసలు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. మా ఫ్రిడ్జ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.